అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిలా గారిని, ఈరోజు షర్మిలా గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిలా గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. షర్మిలా గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. చల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించడం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ ఉంటాయంటే గ్రావెల్ ఆ విజయపురం మండలంలోని పారార్తేడు, మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ తట్ట గ్రావెల్ లేదట, మొత్తం నగేసింది. పొత్తూరులోని కుందేలుగుంట, బండార్పల్లి, దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో ఆ వివోనా బాబు ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో వెలుగుసిన రోజా. దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా. ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే, అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి నగర ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మార్పు చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈ రోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం, పదవులు ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవటం. ఇంకొకటి అసలు విషయం మర్చిపోయానండి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి 20 లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు? జస్ట్ 1 month లో 20 lakhs, 20 to 25 lakhs ఓన్లీ దర్శనాలకి తీసుకెళ్ళడానికి. నేను అనుకున్నాను మొదట్లో, అమ్మ రోజమ్మకి ఎంత భక్తి, వారంలో 3 సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి, అస్తమానం ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ. అది నిజంగా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలేమో అనుకున్నాను. అది వెనకాతల భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుంది అన్న సంగతి ఇప్పుడు అర్థమైంది. ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్లి దర్శనం చేయించడానికి డబ్బులు ఎలా తీసుకెళ్తారంటే రోజుకి 20 మందిని 30 మందిని తీసుకెళ్లి అవి కూడా డబ్బులే. దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే పుట్టగతులు ఉంటాయా అసలు? వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదంటే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు, అవినీతుల గురించి మాట్లాడతారు, జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు. ఎన్నో రోజులు పట్టదు, 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడింది గ్యారంటీగా. ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి 2 అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది, అందరికీ మంచిది. రమ్మనండి, ఎక్కడికైనా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూర్చుందాం. ఆఫ్ కోర్స్ నాకేం భయం ఉండదు. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక ఆరోపణ చేశాను అనుకుంటే దానికి అథెంటికేషన్ లేకుండా నా ఆరోపణ చేయను, అది నా నైజం. నిజంగా అది కాదు అని ఆవిడ నిరూపించుకోగలిగితే అధికారంలో ఉంది. ఇన్ని ఆరోపణలు చేశానండి, ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అన్ని తప్పులని చెప్పే దమ్ముందో చెప్పానండి ఆవిడని. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను, నేను ప్రెస్ ముందు ఒప్పుకుంటాను. నేను కనీసం ఆవిడ ఇన్ని రోజులు ఇన్ని అవినీతి ఆరోపణలు చేస్తే రోజు మీదకి వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చేసే బిహేవియర్ ఈరోజు నేను ఎందుకు భయపడాలి, మేమెందుకు భయపడాలి? ఎస్ ఎగ్జాక్ట్లీ. నేనే కాదండి, నగరి ప్రజలకే కాదు, చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ చేసే వ్యాపారం. అంటే మీకు టెంపుల్ వెయిట్ బట్టి ఉంటది. నేను ఎగ్జాక్ట్లీ కట్టుబడి ఉన్నా. రమ్మనండి ఎనీ టైం. ఆవిడ ఎక్కడికి వస్తానంటే చెప్పానండి. ఆవిడకి ఏదో ప్రభుత్వం పెట్టాలేమో ఖర్చులు, కానీ నేను నా సొంత ఖర్చులు పెట్టుకొని వస్తాను గ్యారంటీగా. ఈవిడ మాట్లాడితే
ఇందాక మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నాన్ లోకల్ రాజకీయాలు అంటారు. మొన్న ఎప్పుడో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనేది, భర్తదేమో తమిళనాడు, తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం, ఈవిడ పోటీ చేసిందేమో నగర నియోజకవర్గం, ఇంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గం. అంటే నాన్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి. నేను ఒకటే షర్మిల గారి గురించి కూడా నాన్ లోకల్ అని మాట్లాడింది ఆవిడ. మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా? ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఎక్కడుంది? హైదరాబాద్ లో. 2019 టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో. జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది? హైదరాబాద్ లో. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకొని కిల్లు కట్టేసుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి లోకల్ అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే, అసలు మీరందరూ నాన్ లోకల్, యాక్చువల్ గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్సా లోకల్స్? చంద్రబాబు నాయుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా పనిచేశారు. ఆయన చిత్తూరు, కుప్పం కాన్స్టిట్యున్సీ, ఆయన నాన్ లోకల్ ఎలా అవుతారు? విషయం ఏంటంటే, బేసికల్ గా చెప్పాలంటే నువ్వు నాన్ లోకల్. తమిళనాడు, నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ తమిళనాడు బేస్, నీ సినీ జీవితం అంతా తమిళనాడు, హైదరాబాద్. నీ ఈరోజు జీవన భృతి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్. వీళ్ళందరూ నాన్ లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం, మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది. ఏమన్నాయా? ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంకరారావుని సీఎం జగన్ పంపించబోతా ఉన్నారు, దాన్ని ఎలా చూస్తారు? అంటే 2019లో వర్కౌట్ అయిన సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందని వాళ్ళు భావిస్తారు. సెంటిమెంట్ ఏదైనా ఒకసారి వర్కౌట్ అవుతుంది. అమ్మ, బాబు, బుజ్జి, కన్నా అని చెప్పి బొగ్గలు నొక్కేసి తలలు నిమిరేసి ఒక్క ఛాన్స్ అని అడిగిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకో ఛాన్స్, నో మోర్ ఛాన్సెస్. ఈసారి ఫైటింగ్ అయిపోయింది. ఫస్ట్ ఛాన్స్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఇంకా అక్కడితో క్లోజ్. ఈరోజు విషయం ఏంటంటే, ఎన్నికల శంకరావు పూరించే ముందు అతని మాట నిన్న వినలేదేమో మీరు. వైనాట్ 175 నుంచి సంతోషంగా దిగిపోతాను, రాజ్యాధికారం ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. కరెక్ట్ గా 50 days to 60 days లో ఎలక్షన్కి వెళ్ళబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడటం అన్నది చూస్తా ఉంటే అతను ఓటమిని ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు. ఈ రోజు ఏదో మేకపోతు గాంభీర్యానికి, లేకపోతే నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిజంగా అతను వైనాట్ 175 కుప్పంతో సైతం గెలిచేస్తామన్న ఆలోచన ఉన్నవాడికి ఎక్కడో రాజాంలో ఉన్నవాడిని పాయకరపడి తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం ఎందుకు? ఈ షఫలింగ్స్ ఎందుకు? ఈ బంతాట్లు ఎందుకు? నిజంగా నీ కాన్ఫిడెన్స్ ఉంటే అంటే ఏంటంటే, అక్కడ ఉన్న చెత్తకేమో పెర్ఫ్యూమ్ కొట్టి కొత్తగా తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడమా దాన్ని?